సిటీ ఇండియా న్యూస్ తెలుగు అన్నీ కూడా ఇచ్చినారు. దాంట్లో ఏదేవి సాధ్యమైతే ఖచ్చితంగా చేస్తాము. తర్వాత ప్రధానమైన ఇష్యూ ఇక్కడ టెంపుల్ ఇష్యూ ఒకటి ఉంది. ఇరు వర్గాలని కూర్చోబెట్టుకొని సామరస్య ధోరణితోటి అందరం కలిసి దాని సమస్య పరిష్కారం చేస్తున్నాం. శ్మశాన భవన నిర్మాణానికి నేను ఇస్తాను, నిధులు ప్రాబ్లం లేదు, కానీ ల్యాండ్ అనేది ఎవరిగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఒకసారి రెవెన్యూ అధికారులతో మాట్లాడతారు. మీరందరూ కూడా పట్టణంలో మీ విశ్వబ్రాహ్మణులు అంటే ఐదుగురు కలిస్తే విశ్వబ్రాహ్మణులు, మరి వాళ్ళందరూ కూడా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నాయో అని ఒక రిజిస్టర్ అనేది మీరు మెయింటైన్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది. ఏ వృత్తి వల్ల ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువు, ఇవన్నీ కూడా ఉంటే మీకే ఒక అవగాహన వస్తుంది. ప్రభుత్వం నుంచి మీరు ఏం సహాయం పొందాలో మీకు క్లారిటీ వస్తుంది. దాని ద్వారా మనం అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలలో మిమ్మల్ని కూడా దాంట్లో చేర్చేందుకు నేను ప్రయత్నం చేస్తా. స్థలం ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళని ఇప్పుడు మేము ఇస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ అనేది అయిపోయిందండి, ఆ స్కీమ్ లేదు, అది ఫ్లాప్ స్కీమ్. ఇప్పుడు మేము సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది రాష్ట్రం అంతా. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం కష్టపడి 30 గజాలు 40 గజాలు జాగా మీరు కొనుక్కున్నా, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి 120 గజాల జాగా కొనుక్కున్నా, దాన్ని డివైడ్ చేసుకుంటే మీకు 5 లక్షల రూపాయలు మీకు వస్తాయి. దాంట్లో మీరు ఇంకో 2-3 లక్షలు వేసుకుంటే పర్మనెంట్గా ఒక అసెట్ మిగిలిపోతుంది. రాని దానికోసం ఆరాటపడేదానికంటే ఉన్నదాన్ని నిలబెట్టుకోవడమే తెలివైన పని. కాబట్టి మీరు అందరికీ నేను చెప్తా ఉన్నా, కష్టపడి పనిచేసే వాళ్ళు మీరందరూ ఫస్ట్ మొదలు ఎట్టి పరిస్థితుల్లో చిన్న ప్లాట్ సంపాదించుకునే కార్యక్రమం మీరు చేయండి. అది దూరం పోతారా, టౌన్కి దగ్గర ఉంటారా, ఎక్కడ అవైలబుల్ ఉంది చూస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ తక్కువ ఉంది. ఇప్పుడే మీరు కూడబలుకొని కనీసం 40 గజాలకు పెట్టుకున్నా మీకు ఇల్లు వస్తుంది. మళ్ళీ రేట్లు పెరిగినాక మరి అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ 6 నెలల కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. దీన్ని మీరందరూ కూడా మీ వాళ్ళకి చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు నాకు గవర్నమెంటే అన్ని ఇస్తుందంటే గవర్నమెంట్ ఇవ్వలేదు. గవర్నమెంటే అన్ని ఇచ్చే కెపాసిటీ గవర్నమెంట్ ఉండదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పిల్లలకు చదువు చెప్తుంది, స్కూల్ వేస్తుంది, రోడ్ వేస్తుంది, బిల్డింగ్లు కడుతుంది, అంతే తప్ప అందరికీ ఇల్లు కట్టేయాలనే ఆలోచన కూడా అది తెలివైన ఆలోచన కాదు. కొంతమందికి సమాజంలో పూర్తిగా బీదగా ఉండి కట్టుకోలేని వాళ్ళ కొద్దిమందికి 1-2% ఇవ్వగలుగుతారు తప్ప అందరికీ ఆ ఆలోచనను మనం ఇప్పుడు వస్తున్న స్కీమ్లో మనం ఎట్లా ఫిట్ అవుతామో ఆలోచించాలి. 4 లక్షల ఇళ్ళు ఇది గవర్నమెంట్ ఇస్తున్నది, మళ్ళీ ఇంకో 4 లక్షలు కూడా ఇస్తుంది. 3,500 కేవలం నియోజకవర్గానికి వచ్చినాయి. అందరూ గ్రామాలలో కట్టుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా టౌన్లో ఇంకా మిగిలి ఉన్నాయి. మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ కూడా ఇంకొకసారి 3,500-4,000 ఇళ్ళు ఇంకో తప్ప కూడా మనకు వస్తుంది. దాంట్లో మీరు ఎలిజిబుల్ అయ్యేటట్టుగా మీరు ఒక ల్యాండ్ కొనుక్కొని రెడీగా ఉంటే వచ్చే 2 ఏళ్లలో అప్పుడు వచ్చినప్పుడు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మన కుల పెద్దలు, సంఘ పెద్దలు కూడా మీ వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని నచ్చజెప్పుకోవాలి. వాళ్ళను మోటివేట్ చేసుకుంటే ఒక ఇంటి గల వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అందుకే మళ్ళీ ఒకసారి మీతోటి స్థిమితంగా కూర్చొని